రాజమహేంద్రవరం ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యంలో ప్రవచన విరించి సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీమద్ రామాయణం తర్గత ఉత్తరాఖండ ప్రవచన యజ్ఞం స్థానిక త్యాగరాయ నగర్ హిందూ సమాజంలో కొనసాగుతోంది. ఆగస్త్యాది ముని మండలంలో ఉన్న శ్రీరాముల వారి దర్శనం, రామ పాలన విశేషాలు, పద్మపురాణం, స్కాంద పురాణాదులు, ఉత్తరాఖండ శ్రవణ మహత్యాన్ని సామవేదం షణ్ముఖ శర్మ కళ్ళకు కట్టినట్లు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి ప్రవచన యజ్ఞం జరుగుతుంది. సంప్రదాయబద్ధమైన శాస్త్రీయమైన సమాధానాలు సర్వసంశయ విచ్ఛేదకరంగా చెప్పడం ఒక సమన్వయ సరస్వతికే సాధ్యమని సామవేదం షణ్ముఖ శర్మను కొనియాడుతున్నారు. ఉత్తరాఖండ ప్రవచన యజ్ఞాన్ని ఆలకించడం ద్వారా తమ జన్మ ధన్యమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆయన ప్రవచనాన్ని ఆలకించడానికి వచ్చేస్తున్నారు. నిర్వాహకులు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మహారాజు ఆ మాటను విన్నావు కదా సుమంత్ర, ఋషి చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ఉండాలి అని నన్ను హెచ్చరించారు. నిజమే, ఇవాళ నీ యొక్క వేదన చూస్తే నేను బయటపెడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే వీటి వెనకాల ఉన్న దైవికమైన విషయము ఋషులకు తెలుసు. దశరథుడు రహస్యంగా ఉంచాలని చెప్పినప్పటికీ ఇవాళ నీ దుఃఖం చూసి నేను చెప్పవలసి వస్తుంది ఇక్కడ. యద్యప్యహం నరేంద్రేణ రహస్యం శ్రావితపురా తథాప్యుదాహరిష్యామి దైవం హి దురతిక్రమం. దైవాన్నెవరు దాటలేరు అన్న మాట నేను విన్నాక అది నిజమే అని చెప్పడం కోసం ఆనాడు దశరథుడు దూర్వాస మహర్షి నాకు చెప్పినప్పటికీ కూడా నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇవాళ కలిగినటువంటి దుఃఖం శోక సమన్వితం, శోక సమన్వితమైన ఈ దుఃఖం ఏదైతే ఉన్నదో దానికి దైవికమైన కారణం ఉంది సుమా. అయితే శోక సమన్వితమైన దుఃఖం ఎందుకన్నారు? సాధారణంగా దుఃఖం శోకం పర్యాయ పదాలుగానే మనం వాడతాం. అయితే దుఃఖం లేకపోతే శోకం అలా వాడుకోవచ్చు. ఏదో మనకు బాధపడుతున్నారని తెలియడానికి కోసం దుఃఖము శోకము ఏదో ఒక పదం వాడితే సరిపోతుంది. కానీ రెండూ ఒక దగ్గర పెడితే మాత్రం 2 రకాల అర్థాలు తెలుసుకోవాలట. దుఃఖము అంటే ఒక సంఘటన జరిగిన మన కష్టం అనుభవించడాన్ని దుఃఖం అంటాం. దాన్ని తలంచుకు బాధపడ్డాన్ని శోకం అంటాం. ఇప్పుడు రెండూ కలిసి ఉన్నాయి కనుక ఇక్కడ దుఃఖం శోక సమన్వితం అనే మాట చూపించారు. ఈ విషయాన్ని నీకు చెప్పబోతున్నది దైవ రహస్యమే, ఏకాంతంలో నీకు చెప్తున్నాను. కానీ నత్వయా భరతే వాక్యం శత్రుఘ్నస్యాపి సన్నిధో, భరత శత్రుల సన్నిధిలో చెప్పద్దు సుమా అని మరొక్కసారి హెచ్చరించి అప్పుడు విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ.